హలో మిత్రం, ఈ రోజు తుఫాన్ వార్తలకి స్వాగతం. తుఫాన్ ఏమో తీరం దాటేసింది అన్నారు, గాలిలేమో ఇరగొడేస్తున్నాయి. టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకుని తుఫాన్ లాంటి క్లాస్ కి అయితే వచ్చేసాం అందరం. ఇంకా నిన్న సాయంత్రం ఇంట్రొడ్యూస్ చేసిన డ్రోన్ ని ఈ రోజు మాత్రం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. మళ్ళీ వర్షం వచ్చేసే లోగా డ్రోన్ ని గాలిలోకి లేపి మీకు అటు ఇటు తిప్పి చూపించేస్తానని మమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చేసారు మా ఫ్యాకల్టీ. చెప్పినట్టు డ్రోన్ ని అలా గాలిలోకి లేపి ఒక 3 అడుగుల హైట్ లో ఉంచేశారు. మినిమం డ్రోన్ 3 ఫీట్స్ వచ్చే వరకు అప్పారోని మాత్రం అలానే ప్రెస్ చేసి పట్టుకోమన్నారు. డ్రోన్ పైకి లేచిందని ఆనందంలో అప్పారో వదిలేశారంటే భూమికి బొక్కెట్టే దృశ్యం చూసి బాధపడాల్సి వస్తుందని చెప్పారు. మొత్తానికి టేకప్ అయిన డ్రోన్ గాలిలో అదరగొట్టేస్తుంది అనుకునే లోగా సడన్ గా వర్షం వచ్చి మా అందరినీ అలా కాదురా అనే డైలాగ్ వేసినట్టు అనిపించింది. బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దామంటే వర్షం, లోపల ప్రాక్టీస్ చేద్దామంటే పవర్ లేదు. మొత్తానికి అనుస్క్రిప్ట్ అయితే ఈ రోజు స్టార్ట్ చేసేసారు, ఖాళీగా ఉన్నాం కదా అని. ఏ ఆల్ఫాబెట్ ని ప్రెస్ చేస్తే ఏ తెలుగు అక్షరం వస్తుంది అనేసి ఫస్ట్ 2 సార్లు బాగానే చెప్పేశారు. థర్డ్ టైం కూడా కాన్ఫిడెంట్ గా చెప్పేద్దామని వెళ్తే ముందున మా ఫ్రెండ్స్ నవ్వించేసరికి తిరిగి చెప్పాల్సి వచ్చింది. తెలుగు టైపింగ్ అయినా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే కనీసం లోపల కూడా పవర్ లేకుండా పోయింది. అందరూ ఖాళీగా ఉంటే సరిపోదు గానీ వెళ్ళి రికార్డులో రాయండి, రేపు నేను చెక్ చేస్తానని చెప్పేసరికి క్లాస్ అంతా కూర్చుని రికార్డులు రాయడం స్టార్ట్ చేసేసాం. ఈ రోజు బ్లాగ్ కి ఇంతే, మళ్ళీ రేపటి బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.